కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి ఇంత మంచి కంటెంట్ మనం అందిస్తున్నాం. సో ఖచ్చితంగా లైక్ రూపంలో మీ అభిమానాన్ని నాకు ఇవ్వండి ఛానల్కు. వీడియోలో మొదటి ప్రశ్న, నిఘంటువుల ప్రకారం చైల్డ్హుడ్ అంటే ఏమిటి? శైశవ దశ, వయోజన దశ, బాల్యం లేకపోతే పసితనం, వృద్ధాప్యం. క్వశ్చన్ ఉంది, కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ఆప్షన్స్ చూసి ఆన్సర్ని కమెంట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి చదివి ఆన్సర్ని కమెంట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి బాల్యం లేకపోతే పసితనం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్ రెండవ ప్రశ్న, బాల్యంలోని పిల్లల మనసు ఏమి రాయని నల్లబల్ల లాంటిది అని పేర్కొన్న తత్వవేత్త ఎవరు? ఫిలిప్ ఏరిస్, జాక్ లాక్, జాన్ లాక్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్ ఎరిక్సన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జాన్ లాక్ అండి. ట్యాబుల్లా రసా, ఏమీ రాయని నల్లబల్ల. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. చాలామంది సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటున్నారు, కాదు. మూడవ ప్రశ్న, కుప్పుస్వామి 1974 ప్రకారం బాల్య దశ అనగా ఏ దశల మధ్య కాలం? గర్భధారణ నుండి జననం వరకు, శైశవ దశ నుంచి యవ్వనారంభ దశకు, వయోజన దశ నుంచి వృద్ధాప్యం వరకు, పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4వ ప్రశ్న, మన భారతదేశంలో చట్టబద్ధంగా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను బాలలు అంటారు? 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 14 సంవత్సరాలు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. 5వ ప్రశ్న, చాలామంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఉత్తర బాల్య దశ వయసు ఎంత? 0 నుంచి 2 సంవత్సరాలు, 3 నుంచి 6 సంవత్సరాలు, 7 నుంచి 12 సంవత్సరాలు, 13 నుంచి 18 సంవత్సరాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మిత్రుడు కూడా కామెంట్ రూపంలో సమాధానాలను తెలియజేస్తూ ఉండాలి. ఉత్తర బాల్య దశ యొక్క వయస్సు ఇక్కడ 3 నుంచి 6 సంవత్సరాలు అంటున్నారు. ఇది కాదండి. 7 నుంచి 12 సంవత్సరాలు ఉన్న వయస్సును ఉత్తర బాల్య దశ అంటారు. నెక్స్ట్ 6వ ప్రశ్న, బాలల రక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ చైల్డ్ లైన్ నెంబర్ ఏది? 100, 104, 1098, 1096. ఖచ్చితంగా మిత్రులు వీడియోనైతే లైక్ రూపంలో సపోర్ట్ ఇవ్వండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. మీకు ఈ కంటెంట్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఈ విధమైన కంటెంట్తో మనకు అక్కడ యాప్లో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. సో జాయిన్ అవ్వండి. ఇక్కడ 1098 1096 అందరూ కూడా కామెంట్ చేయాలి. "1096 ఇస్ ద రైట్ ఆన్సర్. బాలల రక్షణ కోసం భారత ప్రభుత్వం 1096 అనే టోల్ ఫ్రీ నెంబర్ను చైల్డ్ లైన్ పేరుతో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 7వ ప్రశ్న, 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు గనుల్లో పనిచేయడాన్ని నిషేధించిన చట్టం ఏది?
ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952, బాల కార్మిక చట్టం 1986, జువైనల్ జస్టిస్ యాక్ట్ 2000, ఫోక్సో చట్టం 2012. బాల కార్మిక చట్టం కాదు, ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ ఈ యాక్ట్ ప్రకారం, ది మైనింగ్ యాక్ట్ 1952 ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలు గనుల్లో పనిచేయడం నిషేధం. నెక్స్ట్ 8వ ప్రశ్న. వికాసం అనేది పరిమాణాత్మకమైనదా లేకపోతే గుణాత్మకమైనదా? కేవలం పరిమాణాత్మకమైనది, కేవలం గుణాత్మకమైనది, పరిమాణాత్మక మరియు గుణాత్మక రెండు కావు, నిర్మాణాత్మకమైనది మాత్రమే. ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్ అండి. కేవలం గుణాత్మకమైనది మాత్రమే వికాసం. ఇక్కడ ఒకవేళ పెరుగుదల అనేది ఇట్లా అడుగుతానేమో పరిమాణాత్మకమైంది. ఈ క్వశ్చన్కి మాత్రం రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి, వెరీ గుడ్ ఆన్సర్. 9th క్వశ్చన్. పెరుగుదల అనేది కింది వాటిలో వేటికి సంబంధించిన మార్పులను సూచిస్తుంది? శరీర అవయవాల ప్రాకార్యాలు, ఎత్తు, బరువు మరియు శారీరక నిర్మాణం, సాంఘిక నైపుణ్యాలు మరియు నైతికత, మానసిక పరిపక్వత మరియు స్మృతి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ కంటెంట్ మించిన కంటెంట్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. టెట్ రాయబోయే మిత్రులకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. టెస్ట్ సిరీసెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్నింటికి సంబంధించి పేపర్ 1, పేపర్ 2కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఆ కోర్సులలో జాయిన్ కాండి. ఇక్కడ ఎత్తు, బరువు మరియు శరీర నిర్మాణం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి, వెరీ గుడ్ ఆన్సర్ అండి. చాలామంది అదే ఆన్సర్ని కమెంట్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. ఒకసారి లైక్ చేయండి మిత్రులు. ఎవరైనా ఇంకా లైక్ చేయని మిత్రులు ఉంటే లైక్ చేయండి ప్లీజ్. 10వ ప్రశ్న. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ప్రతిపాదించింది ఎవరు? జీన్ పియాజే, గార్డ్నర్, బండూరా, స్కిన్నర్. పదవ ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. హోవార్డ్ గార్డ్నర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. నెక్స్ట్ 11వ ప్రశ్న.